ఒక్క ఏజ్‌కే అమ్మా? ఎంత ఇప్పుడు వయసు ఎంత నీది? 23. మీ వయసు ఎంతండి? 27 సార్ నాకు. 27. శ్రీనువా మీ పేరు? అవును సార్. హిందువులు మీరు? అవును. ఓకే. చెప్పు నాన్న. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ పెళ్లి చేసుకున్నాము. అదే ఊర్లో జాబ్ చేస్తున్నాను. అక్కడే పెట్టేసి ఇంకా ఈయన మేస్త్రి పని కానీ ప్రతి ఊరికి తిరుగుతూ ఉండేవాడు. మేస్త్రి పని చేస్తే ఒక 1 month మాక్సిమం ఒక 10 days ఒకసారి అన్న కాల్ చేయాలి కదా, ఇంటికన్నా రావాలి. ఒక 6 months అయింది, అసలు రాలేదు, కాల్ లేదు, ఏం లేదు. పాపని నేనే చూసుకుంటున్నా, ఇంకా మొత్తం నేనే. ఏదమ్మా మ్యారేజ్ అయినాక ఎంత కాలం నుంచి? ఎంతకాలం కాదు, ఒక 1 year కూడా కరెక్ట్ కాలేదు. మ్యారేజ్ అయ్యి ఒక 6 months తర్వాత అంతే. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 6 months హ్యాపీగా 6 months హ్యాపీగా. దాని తర్వాత మళ్ళీ అది కంటిన్యూగా రావట్లే ఇంకా ఇంటికి. పని మీద ఇలాగే వెళ్ళిపోతున్నాడు ఏంటి అని చెప్తే అదే ఊర్లో వాళ్ళు తనకి ఏదో డౌట్ ఉంది మీ ఇంకొకటి ఏదో ఉన్నట్టుంది అని చెప్తున్నారు. అంటే నాకు అంత, ఎందుకంటే లవ్ చేశాను కాబట్టి నేను నమ్మలేదు. అంటే ఇంకోటి ఉందంటే ఏంటమ్మా? ఇంకో సంబంధం ఉంది, వేరే చాటుకు పోతున్నాడు కాబట్టి రాలేదు మీ భర్త అని చెప్పారు. నువ్వు ఫోన్ చేయటం ఇవేమి ట్రై చేయలేదా మీరు? చేశాను, చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. 6 months నుంచి లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఇంటికే రావడం మానేశాడు. ఇంటికి రావడమే మానేశాడు. మరి నువ్వు ఒక్కదానివే ఉండేదానివే? ఒక్కదాన్నే పాపని చూసుకుంటూ. ఏదో అప్పటికి నువ్వు ప్రెగ్నెంట్ పాప కూడా. డెలివరీ ఎవరు చేశారమ్మా నీకు? అక్కడ గవర్నమెంట్ తోడు హాస్పిటల్. ఉండాలి కదా పెద్దవాళ్ళు, ఎవరున్నారు? అంటే ఒక పని మనిషిని పెట్టుకొని చూసుకున్నానండి. నాకు అర్థం కాలేదమ్మా, నీకు ఒక పాప పుట్టిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ టైంలో ఆల్రెడీ ఒక పాప ప్రెగ్నెన్సీ 6 months నుంచే విడిపోయారు కదా సార్. 6 months నుంచి అబ్బాయి సరిగ్గా పట్టించుకోవట్లా. అప్పటికే అమ్మాయి ప్రెగ్నెంట్ అయినా కూడా అతను అంటే పెళ్లి కంటే ముందే. పెళ్లి కంటే ముందే ప్రెగ్నెంట్ అమ్మా? అవునండి, అబద్ధాలు చెప్పకూడదు కదా ఇక్కడ. సో నువ్వు ప్రెగ్నెంట్ గా ఉండి పెళ్లి చేసుకున్నావు తల్లి. ఎన్నో నెలల్లో పెళ్లి చేసుకున్నావు? ఏ నెల అప్పుడు నువ్వు పెళ్లి చేసుకునే టైంకి? 3 months, 3rd month అప్పుడు. తెలుసా నీకు అప్పుడు? తర్వాత తెలిసింది అంటే ఇంకా అప్పుడు తెలిసింది, కన్ఫర్మ్ అయిన తర్వాత మ్యారేజ్ కి ఒప్పుకున్నాను. సో ఇంకా ప్రెషర్ అంతే కదా, ఇంట్లో వాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళు చెప్తే చంపేస్తారు కదా. చంపేస్తారు. లేచిపోయింది, వెళ్ళింది, పెళ్లి చేసుకుంది. డెలివరీ అయిన దగ్గర నుంచి పట్టించుకోవడం మానేసి. ఈ 3 years లో ఎక్కడ కూడా మీ ఫ్యామిలీతో కాంటాక్ట్ లేదమ్మా? దే నాట్ ఇన్ టచ్ విత్? ఏమీ అసలు ఫోన్ చేయటం కానీ, నీ దగ్గర రావటం, నువ్వు వాళ్ళకి ఫోన్ చేయటం కానీ, మీ అక్క చెల్లెలతో సంబంధం నథింగ్? అంటే మా అమ్మ మాకు అంత బాగా ముద్దలు కలిపి పెట్టి చదివించి ఇంత బాగా ఎంకరేజ్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి నేను కాల్ చేస్తే అమ్మ ఫీల్ అవుతుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది బాగా. UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 8985189851. తనను ఫోన్ చేసి ఒక్కొక్కసారి లిఫ్ట్ చేస్తుంది, మాట్లాడుతుంది. అమ్మ మాట్లాడుతుంది. ఇంకా అంటే అమ్మ బాగా పేరు, ఊర్లో అందరికి ఖురాన్ చదివించి మొత్తం ఊర్లో అందరికి మంచి పేరు అన్నమాట అమ్మకు. ఆ వాల్యూ తీసినని నేనే సరిగ్గా మాట్లాడాను అమ్మ వాళ్ళతోటి. నేను ఒకవేళ కలిస్తే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మేము ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే మా ముస్లిమ్స్లో ఒక విధంగా చూస్తారు, అస్సలు పట్టించుకోరు. నువ్వు కూడా ఇంకా అలా అమ్మ అలా ఫీల్ అవుతుందని చెప్పి అమ్మను కూడా డైరెక్ట్ గా వెళ్ళి కలవలేదు. అమ్మ కూడా నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా అమ్మ రాలేదు. ఆ అమ్మ వాల్యూ తీసేసినట్టు ఉంటుంది కదా అనేసి మళ్ళీ అమ్మ ఊర్లో ఎవరు కూడా కరెక్ట్ గా కేర్ చేయరు నన్ను చూస్తే అనేసి ఇంటికి కూడా వెళ్ళట్లే నేను. కాబట్టి నీ డెలివరీ టైం కూడా ఎవరు రాలేదు, నో సపోర్ట్. ఒక అమ్మాయిని పెట్టుకుని డెలివరీ చేయించుకున్నావు నువ్వు. ఓకే, అర్థమైందమ్మా. తర్వాత ఏమైంది? ఆ టైంలో కూడా అమ్మ ఎవరికి తెలియకుండా వచ్చి చూసి పోయింది. ఓకే, సో నైస్. పరువు పోకూడదు సొసైటీలో. చూసి మళ్ళీ ఒక 2-3 days నా దగ్గర ఉండి నన్ను మొత్తం చూసుకుంది కూడా. అబ్బా, ఎంత మంచి తల్లమ్మా. మా అక్క వాళ్ళు కూడా వచ్చి చూసుకున్నారు. బట్ ఇంట్లో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయినట్టు మీ అమ్మగారికి తెలుసా? ఇతను లేనప్పుడు అమ్మాలు ఎప్పుడన్నా వచ్చారా? చెప్పావా అమ్మకి? ఇతను లేనప్పుడు అమ్మ వాళ్ళు వచ్చారు, ఇతను ఉన్నప్పుడు రాలేదు. ఒకసారి అది కూడా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చూడాలనిపించి వచ్చారు. ఏంటమ్మా ఇప్పుడు ఈ 3 years పరిస్థితి ఏంటి? అతను అసలు వస్తున్నాడా, మధ్య మధ్యలో వచ్చి వెళ్తున్నాడా, ఎట్లా? ఇంటి ఖర్చులన్నీ నువ్వే చూసుకుంటున్నావా? అంటే నాకు జాబ్ ఉంది కదండి, ఇంకా దాని పరంగా వచ్చే పేమెంట్ని చూసుకొని అలా చూసుకుంటున్నా పాపను. ఒకవేళ అది లేకపోయి ఉంటే నా పరిస్థితి.
సరే అది ఉండడం లేకపోతే తర్వాత సంగతి. ఇప్పుడు వస్తున్నాడా రావట్లేదా? ఇప్పుడు వస్తున్నాడా అంటే ఒకసారి వస్తాడు, మళ్ళీ కనిపించి సరే నేను వర్క్ ఉంది కదా నాకు మేస్త్రి అన్ని ఊర్లు చూసుకోవాలి, అన్ని ఇండ్లు పట్టుకోవాలి, చెయ్యాలి పని అంటే ఖర్చులు కూడా ఇవ్వాలి కదా పాపకి, నీకు ఇంటికి ఏదైనా ఇవ్వాలి కదా. లేదు అక్కడక్కడ సరిపోతుంది, దానికి పెట్టుబడి పెట్టాను, దీనికి పెట్టుబడి పెట్టానని చెప్తున్నాడు. సో వస్తున్నాడు, మంత్ లో 4-5 సార్లు వస్తున్నాడు, ఏదో స్టోరీ చెప్తున్నాడు. 6 నెలల నుంచి మాత్రం అసలు రావట్లేదు అంతేనా? ఏంటమ్మా నీ డౌట్ ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా డౌట్ ఏంటంటే ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ తను నాకు తెలియకుండా మా సిస్టర్ని కూడా మ్యారేజ్ చేసుకున్నాడు. ఇది కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. అక్కడ కూర్చున్న అమ్మాయి మీ సిస్టరా? అవునండి. ఎప్పుడు తెలిసింది ఈ విషయం? నాకు ఎప్పుడు తెలిసిందంటే ఈ మధ్యన ఒక 3 months బ్యాక్ తెలిసింది అంతే. మిమ్మల్ని కలవాలని చాలా ట్రై చేసి మీ అడ్రస్ తెలుసుకొని వచ్చాను. అదేంటి మరి మీ సిస్టర్ని అడిగావా ఏంటిది ఇలా ఎందుకు చేసావని చెప్పి? అసలు ఎలా పరిచయం? తను చాలా అమాయకురాలు, చిన్న పాప, తనకు కూడా అరే బాయ్ మీరు మీ అమ్మాయికి చెప్పారు కాదమ్మా. కిట్నేలోగా మీ ఎంతమంది అమ్మా మీరు? అమ్మాయిలు ఎంతమంది మీ ఇంట్లో? మేము అమ్మాయిలు ఒక 3 members. ఈ అమ్మాయి అందరికంట చిన్నది. చిన్న ఆమె. నువ్వు పెద్దదానవా మధ్యలో దానివే? సెకండ్. ఆవిడతాడు. సో నీతో అతనితో ప్రేమాయణం కొనసాగిస్తున్నప్పుడే ఈ అమ్మాయితో ఉందా? ఈ అమ్మాయి పేరు ఏంటమ్మా? సల్మా. అప్పుడే ఉందా పరిచయం? అప్పుడు ఎక్కడన్నా మీ సిస్టర్ ని చూడటం? తను స్కూల్ కి వెళ్తుండే. ఓకే. అప్పుడు పరిచయం లేదు నాకు తెలిసి. మాక్సిమం ఎంతమ్మా సల్మా ఏజ్? 20 అండి. 20 years. అప్పుడు లేదు పరిచయం, స్కూల్కి వెళ్ళేది అప్పుడేమీ లేదు. అప్పుడేం లేదు. నీకెప్పుడు తెలిసింది సల్మా గురించి అతనితో సంబంధం ఉందని? నీకెలా తెలిసింది? మా ఊర్లోనే కొంతమంది చెప్తుంటే తెలిసింది, ఇలా మీ సిస్టర్ తోటి కూడా ఇలా నడుపుతున్నాడంట, లవ్ ఇది అని చెప్పారు. అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. లవ్వేనా పెళ్లి చేసుకున్నారంట? ఇంకా ఆ విషయం తెలీదు. లవ్ అని చెప్పేంత వరకు తెలుసు. నాకు కూడా అది డౌట్ వచ్చి కనుక్కుంటే అది నిజమే అని కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మా సిస్టర్ కాదమ్మా మీ అమ్మగారు మీకు హాస్పిటల్కి కూడా వచ్చారు కదా, అప్పుడు మీ హస్బెండ్ ఎవరో పలానా అనేది ఏదో ఫొటోస్ మీ సిస్టర్తో పంపించుకోవడం ఇట్లా ఏం జరగలేదా? మీరు అంటే అమ్మతో అంటే మాట్లాడవు, సొసైటీ కోసం మీ పరువు పోతుందని. సిస్టర్స్తో అయితే మాట్లాడతావు కదా, ఇదిగో మా పెళ్లి ఫోటోలు, ఇదిగో బావా, ఇదిగో ఇది పంపించు. తను రాలేదు. మా పెద్ద సిస్టర్ ఫొటోస్ పంపించుంటారు కదా మీ పెద్ద. లేదు వాళ్ళు పంపించలేదు ఫొటోస్ ఏవి. అక్కడ రావడం సేఫ్టీ కోసమన్నా పంపించుకోవాలి కదమ్మా. ఇప్పుడు మీ ఇద్దరు చేసుకున్నది లవ్ మ్యారేజ్. ఇన్ కేస్ నీ దగ్గర ఉన్న ఫోటోలు యాక్చువల్ గా ఫోన్ లో చాలా మంది డిస్ట్రాయ్ చేసేస్తారండి, అప్పుడు ఎవిడెన్సే ఉండదు కదా. అసలు అది ఇంపార్టెంట్. తెలీదు మేడం, తెలిసేలా చేసుకుంటామండి. అదే తెలుసా తెలీదా అనే దానికే నేను కనిపెడుతున్నాను ఇక్కడ. నీకు తెలియదు అని యాక్చువల్ గా ఏమైందంటే తను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునింది. మా ఇంట్లో ఎవరికి టచ్ లో లేదు, టచ్ లో. ఇంకా వెళ్ళిపోయిందంటే చనిపోయిందని వదిలేసినాం మేము. హలో అండి, మీకు ఇష్టమైనటువంటి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మరియు మూవీస్ అన్నీ కూడా ఫ్రీగా చూడొచ్చు. అంత సీన్ నీకు తెలిసినప్పుడు నువ్వు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కి లవ్ కి ఎందుకు దిగావమ్మా? అదే కదా మేడం లవ్ అంటే. ఇప్పుడు జనరేషన్. అరే మరి మీ అక్క చేసిన పని అదే కదా. ఆ జనరేషన్ ఆవిడ 18. మా అక్క చేసింది, అందుకే కదా నేను అంటున్నా. నువ్వు చూసుంటావు కదమ్మా ఇంట్లో ఎంత దరిద్రంగా ఉంది, అక్కని వెలివేశారు అని చూసుంటావు కదా. స్కూల్కి వెళ్ళే మైండ్ సెట్ ఎలా ఉంటది? హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.